ఇప్పుడు అసలు ఏంటిది అది కాదురా ఈ అకేషన్ ఏంటి నీదేంటి హ్యాపీ బర్త్డే ఎవరిది బట్టను ఉడిపోయింది 87 ఎవరిది ఇప్పుడు బర్త్డే అయాన్సా అయాన్స్ది కాదు అయాన్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నువ్వు టెంటో చూడు నెంబర్స్ కౌంట్ చేద్దామా ఓకే 91 Come on. 2 3 4 నెక్స్ట్ నెంబర్ వస్తుంది చూడు పైకి వెళ్ళమను పైకి వచ్చేమను ఇలా పట్టుకుని రాదు ఇలా పైకి వచ్చి అమ్మమ్మ 5 6 నెక్స్ట్ ఏంటి H అంటే 6 7 రెడీ only 3 more 8 అమ్మన భయం వస్తుంది 9 నెక్స్ట్ 5 lakhs వచ్చిందా ఇది అవ్వలేదా గిడి పడుకో హనుమ కంగ్రాచులేషన్స్ అమ్మకి చెప్పు అమ్మ 1 2 3 హనీ yes we did it congratulations అయాన్స్ హ్యాపీ బర్త్డే కాదు అయాన్స్ ఛానల్ హ్యాపీ బర్త్డే కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఎవరికి అయాన్ yes చెప్పు థ్యాంక్ యూ అందరికి అయాన్స్ హ్యాపీ బర్త్డే కాదు అయాన్స్ ఛానల్ హ్యాపీ బర్త్డే అందరికి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసినందుకు ఎందుకు సబ్స్క్రైబ్
చేసినందుకు నా వీడియోస్ బాగున్నాయా? నా వీడియోస్ బాగున్నాయా? బాగున్నాయా? చెప్పు ఫాస్ట్ గా 1 మిలియన్ చేసేయండి అని చెప్పు. 1 minute లో చేయండి. 1 minute లో కాదు, 1 మిలియన్ 1 million లో చేసేయండి నా వీడియోస్. అంతేనా? అంతే. లవ్ యూ ఆల్. ఇలా పెట్టాము. లవ్ యూ ఆల్. నువ్వు 2 hands తో పెట్టు. మీ ఇద్దరం కాదు నువ్వు 2 hands దగ్గర పెట్టు. మధ్యలో అది లవ్ యూ ఆల్. లవ్ యూ ఆల్. అయ్యో ఇట్స్ ఓకే. హ్యాపీ బర్త్డే టు ఛానల్. హ్యాపీ బర్త్డే టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ నాని. కంగ్రాచులేషన్స్ హనమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరూ వస్తుందండి. తినేయండి. మీ సబ్స్క్రైబర్స్ కి నువ్వే తినేస్తున్నావా? ఓకే. ఇలా చెప్పు హనీ, తినేసాక చెప్పు. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, గుర్తుపెట్టుకోండి అను. మధ్యలో చూసేకి ఎందుకు వచ్చింది? హనమ్మ నా గురించి ఒక పాట పాడుతున్నావేంటి పొద్దు నుంచి? నన్ను ఏదో పాట పాడుతున్నావేంటి? నన్ను ఏం పాట అది? ఏదో పిల్ల అంటున్నావేంటది? కాదు ఏదో పాట పాడుతున్నావేంటి? ఎవర్రా పొట్టు పిల్ల? ఎవర్రా? ఫోన్లో చూసావా? ఎవరో పొట్టు పిల్ల? బాగుందా కేక్? మీ అందరూ వచ్చేయండి. నన్ను మాత్రం వీడియో ఫోటో ఆ పోట్ మీరుంది లేదు. హ్యాపీ బర్త్డే పోట్ మీరుంది ఆ పోట్. ఎవరికి చెప్తున్నావే? నా హ్యాపీ బర్త్డే అని నా అందరికి చెప్పేస్తున్నారు. వచ్చేస్తున్నారు అందరూ? సరే, ఇప్పుడే బెల్ కొడతారా? సరే వచ్చేని. సరే అందరు వచ్చేస్తే అందరికి కేక్ పెట్టేద్దాం, ఓకేనా? మరి కేక్ పెట్టవా వచ్చిన వాళ్ళకి? చాలా ఉంది కదా కేక్, నీకుందిలే. పెట్టవా ఎవరికి కేక్? మరి ఎందుకు రమ్మంటున్నావు నీ బర్త్డేకి? వచ్చిన వాళ్ళకి కేక్ పెట్టాలి కదా. పెట్టతూరదా? అంతా నువ్వే తినేస్తావా? సరే మా ఇద్దరికి పెడతా. అలా కదా, అందరికి పెట్టాలి. షేరింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్, రైట్? షేరింగ్ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్, రైట్? నో? ఎస్ కదా, మనం షేర్ చేసుకోవాలి కదా అన్ని. కేక్ అయినా ఏదైనా మనం షేర్ చేసుకోవాలి. అందరూ నీ హ్యాపీ బర్త్డేకి వచ్చినప్పుడు మనం అందరికి కేక్ షేర్ చేసుకుని అందరితో పాటు హనీ కూడా కూర్చుని తినాలి కదా. అందరికి ఫోన్ చేస్తా. అందరు వచ్చేస్తున్నారు ఇప్పుడు. కొట్టేస్తారా? ఓకే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మన ఛానల్ ఇప్పుడు 5 lakhs ప్లస్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అయిపోయింది. సో ఈ స్పెషల్ అకేషన్ని మనం సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే నేను కొంతమందికి ఫుడ్ డొనేట్ చేద్దాము అనుకున్నాము. సో అందుకనే కొంచెం ఫుడ్ అది ప్యాక్ చేయించాము. ఫుడ్ కూడా నేను మీల్స్ చేయించాను అనమాట. అంటే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇవి అనుకుంటే కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు తినలేరు కదా, స్పైసీ ఎక్కువ వేసేస్తారు బయట. అందుకని నేను మీల్స్, కొంచెం దాల్, కర్రీ, ఫ్రై, కొంచెం స్వీట్, పులిహార ఇలాంటివి అయితే వాళ్ళు తినడానికి బాగుంటుంది అని చెప్పి మీల్సే ఆర్డర్ చేయించాను. మేము ఇక్కడ ఫుడ్ డొనేషన్ కి స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఆ రోజు చాలా వర్షం పడింది. ఒక 2-3 days నుంచి పడుతూనే ఉంది. ఆ రోజు తగ్గుతుందేమో అనుకున్నాం, కానీ మేము స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది.
యాక్చువల్గా మేము ఫుడ్ ఇద్దాం అనుకున్నది ఇలా రోడ్ సైడ్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇద్దాము అనుకున్నాము. కాకపోతే వర్షం ఇంత ఫుల్గా పడడం వల్ల బయట ఎవరు ఉండరు. జనరల్గా వర్షం పడుతుంది అంటే ఏదన్నా ఒక షెల్టర్లోకి వెళ్ళిపోతారు కదా, సో ఇప్పుడు వాళ్ళు ఉంటారా లేదా అనేది తెలియదు. పర్టికులర్గా ఒక ప్లేస్ అనుకోలేదు, అలా వెళ్తూ ఉంటే కనిపించిన వాళ్ళందరికీ ఇద్దాము అనే ప్లాన్తో అయితే స్టార్ట్ అయ్యాము. ఈ వర్షం లేకపోయి ఉండుంటే మాత్రం చాలా మంది మనకి కనిపించేవాళ్ళు. ఈ వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. రౌడీ వర్షం పడుతుంటే అసలు నీళ్ళు ఎగురుతున్నాయి చూడు, నీళ్ళు ఎగురుతున్నాయి చూడు అటు పక్కన. అన్నమ్మ అసలు చూడు ఎలా తడిచిపోయావు. వచ్చే నాన్న దిగు. తడుస్తున్నా నానా, వచ్చే బాపడుతుంది. నవ్వుతా. మళ్ళీ వచ్చినాయి నాని, కానీ వర్షం బాగా పడుతుంది. ఇంకా మేమే కార్లో అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నాము. వర్షం వల్ల బయట ఎక్కడ ఎవరు ఉండట్లేదు, అందుకనే మేము బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టెంపుల్స్ దగ్గర అలా అంతా వెతికి ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళందరికీ ఫుడ్ ఇచ్చేసాము. అలా ఫుడ్ ఇస్తూ ఉంటే ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ అలా చూస్తుంటే నాకు చాలా ఎమోషనల్ అయిపోతుంది. మేము జనరల్గా ఇలా ఫుడ్ డొనేషన్స్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము, కాకపోతే నాకు వాళ్ళందరూ అలా వస్తూ ఉంటే అసలు ఇంకెంతమంది ఉంటారో అలా ఫుడ్ లేకుండా అని చెప్పి అనిపిస్తుంది. రోజు ఫుడ్ డొనేషన్ చేసేయాలి, అందరికీ ఫుడ్ పెట్టేయాలనిపిస్తుంది, బట్ మనకి అవ్వదు కదా అలా ప్రతిసారి చేయడం. సో నా తరపు నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి. మీరు ఏదన్నా సెలబ్రేట్ చేసుకోవాలి లేదా ఎవరికైనా డొనేట్ చేయాలి అనుకుంటే ఫుడ్ డొనేట్ చేయండి. ఫుడ్ లేక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఒక పూట కడుపు నిండా తిన్నా కానీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఏదన్నా అకేషన్స్, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇలా సెలబ్రేట్ చేసుకునే దాంట్లో కొంచెం అమౌంట్ పక్కకు తీసి పెట్టి దాంతో లేని వాళ్ళకి ఇలా ఫుడ్ డొనేట్ చేయండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మీరు చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. అసలు 5 lakhs మెంబర్స్ అంటేనే వావ్ అనిపిస్తుంది. ఒక ప్లేస్ లో ఒక 1000 మెంబర్స్ అందరూ ఉన్నారు అంటేనే ఎంత పెద్ద క్రౌడ్ ఉంటుంది. అలాంటిది 5 lakh మెంబర్స్ నా ఛానల్ ని ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే ఎంత పెద్ద విషయం. నాకు అది చాలా తక్కువ టైంలో చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు మీరు మాకు. సో మీరు చూపించిన లవ్ కి కృతజ్ఞతగా ఏదైనా ఒకటి చేయాలి అని నేను అనుకుంటున్నాను. సో గివ్ అవే ఏదైనా ప్లాన్ చేద్దామా అనే థాట్ ఉంది. ఎలా చేద్దాం, ఏం చేద్దాం అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. గివ్ అవే కూడా మంచి యూస్ఫుల్ గా ఉండాలి, ఏదో ఇచ్చేసాము అన్నట్టు కాదు. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉండే ఐడియాస్ నాకు షేర్ చేయండి. ఇది మా చిన్న సెలబ్రేషన్ 5 lakh సబ్స్క్రైబర్స్ అయినందుకు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.